హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చింతపండు చాక్లెట్స్. మన చిన్నప్పుడు ఇవి చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదండి. చాలా ఈజీగా మనం ఇంట్లో ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా ఇలాంటివి. మీరు హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. బయటవి అంత హెల్తీ కాదండి. సో ఇంట్లో ఇలాగా మనం చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ ఎమ్మి చింతపండు చాక్లెట్స్ చాలా బాగుంటాయి. మనమైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. ఇలాగా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద హడావిడి ఏం అవసరం లేదు. జస్ట్ చింతపండు బెల్లం ఉంటే చాలు. చాలా ఈజీగా మనం ఈ ఎమ్మి చింతపండు చాక్లెట్ ఆర్ చింతపండు లాలీపాప్ని తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మన చింతపండు చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకుందామా? అందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు చింతపండు తీసుకున్నాను. అందులోకి చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు చాలా బాగా నానుతుంది. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగా మొత్తం ఒకసారి స్మాష్ చేసుకోవాలి. మనకు గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది. ఇలాగ ఒక స్ట్రైనర్ హెల్ప్తో మనం చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఏమైనా చెత్త అలా ఉంటే మనకైతే ఫిల్టర్ అయిపోతుంది. పల్చగా కాకుండా ఇలాగ కొద్దిగా థిక్గా తీసుకోండి చింతపండు పేస్ట్ అనేది. చూసారు కదా, ఇలాగా ఫిల్టర్ చేసుకుంటే మనకు చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను, బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి మనం సపరేట్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా థిక్నెస్ అయిన తర్వాత మనం ఇందులోకి బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, కొద్దిగా థిక్ అయింది కదా. ఇప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి మీ స్వీట్కి తగినట్టు. నేను 1 కప్ వేసాను. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండండి. టేస్ట్కు తగినట్టు కొద్దిగా సాల్ట్, అలాగే ఇంకా కొంచెం కారం వేసాను. మొత్తం కలుపుతూనే కుక్ చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేదంటే లో ఫ్లేమ్లో అయితే ఇంకా మేలు. హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చేయకండి. చూస్తున్నారు కదా, కలుపుతూనే ఉండాలి ఓపిక్గా. ఎక్కువసేపు ఏం పట్టదు. మనకు ఈ చింతపండు బెల్లం అనేది కొద్దిగా దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఫస్ట్కి ఇప్పటికి కొద్దిగా దగ్గరకు వచ్చేసింది. అలాగా కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్లో మనకైతే దగ్గర పడిపోతుంది. అంతే అండి, ఎమ్మి మన చింతపండు చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం బాగా దగ్గర పడినివ్వండి. ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కంప్లీట్గా చల్లగా అవ్వాలి, ఫుల్ కూల్ అయిపోవాలి. అప్పుడే మనకి ఇలాగ థిక్గా వచ్చేస్తుంది. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, చాలా ఎమ్మిగా ఉంది. అంతే అండి, కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలాగ స్పూన్స్ ఉంటాయి కదండి ఇంట్లో. నా దగ్గర అయితే ఇలాంటివి ఉన్నాయి. లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తూ ఉంటాయి కదండి మనకి ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు. అవైనా సరే, మీ దగ్గర ఏ స్పూన్స్ ఉంటే ఆ స్పూన్స్కి జస్ట్ ఈ చింతపండుని పెట్టి పేపర్ ర్యాప్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంత సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా చుట్టుకోవడమే చాక్లెట్స్ని. మీకు నచ్చిన షేప్లో నార్మల్ చాక్లెట్ లాగా కూడా చుట్టుకోవచ్చు. చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం చింతపండు గుజ్జుని బాగా హీట్ చేసాం కదండి, వాటర్ ఇంకిపోయే వరకు. సో 2 to 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్స్ని. చూసారు కదా, ఇలాగా ఒక స్టిక్ తీసుకొని కొద్దిగా చాక్లెట్ని తీసుకొని ఇలాగా పేపర్ ర్యాప్లో చుట్టేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా,
ఇలాగే మొత్తం మన చాక్లెట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోవడమే. ఇంత సింపుల్ అనిపిస్తుంది కదండి. మరి లేట్ చేయకుండా యమ్మీ యమ్మీ ఈ చింతపండు చాక్లెట్స్ని పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారంగా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలాగా స్టిక్స్ కన్నిటికి కొద్ది కొద్దిగా చాక్లెట్ తీసుకొని పేపర్ ర్యాప్లో చుట్టేసుకోవడమే. పిల్లలకు మరీ ఎక్కువ ఇవ్వకండి, అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇవ్వండి చాలు. మన చిన్నతనంలో ఇలాంటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ నేనైతే ఈ రెసిపీని షేర్ చేశాను. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఎంత ఎమ్మి ఎమ్మి టామరిన్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలతో ఈ చాక్లెట్స్ని బాగా ఎంజాయ్ చేయండి. అలాగే నేను టామరిన్ లాలీపాప్ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అది కూడా చాలా సింపుల్. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇలాంటి ఎమ్మి ఎమ్మి చాక్లెట్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అలాగే 90s కిడ్స్ వాళ్ళకైతే ఇవన్నీ చాలా బాగా రిలేట్ అవుతాయి. మన చిన్నతనంలో ఇంకా మనం డ్రై రసగుల్లాస్ అలాంటివన్నీ తినుంటాం కదండి. ఇప్పుడు కూడా దొరుకుతాయి, బట్ చాలా తగ్గిపోయాయి, తినేవాళ్ళు తక్కువ అయిపోయారు. కావాలంటే నేను డ్రై రసగుల్లా కూడా రెసిపీ షేర్ చేశాను ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇలాగా పిల్లలకి కొత్త కొత్తగా స్నాక్స్ చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఇలాంటి స్వీట్స్ మన చైల్డ్హుడ్ మెమరీస్ అండి, మర్చిపోలేని ఒక ఓల్డ్ మెమరీస్ ఇవన్నీ. చూస్తున్నారు కదా, వీటిని అన్నింటినీ చూస్తుంటే మన చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తొస్తాయి కదా, స్కూల్ డేస్. నేనైతే చాలా ఎక్కువ తినేదాన్ని స్కూల్ డేస్లో. మామూలుగా జనరల్గా స్కూల్ బయట ఉంటూ ఉంటాయి కదండి, చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా. మీకు చింతపండు లాలీపాప్ని చూపిస్తానన్నాను కదా, ఇదే అండి. ఇవి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా చిన్నప్పటిలో అయితే మా అమ్మమ్మ తయారు చేసి పెట్టేది, పిల్లలందరికీ చాలా ఇష్టంగా తినేవాళ్ళం. చూసారు కదా, ఏం లేదండి, సింపుల్గా రోట్లో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, బెల్లం ఇంకా కారం వేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి, నున్నగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేస్తూ బాగా దంచుకోవాలి. ఆ ఉప్పు, కారం ఇంకా బెల్లం మొత్తం చింతపండుకు పట్టేలాగా స్మూత్గా దంచేసుకోవాలి. అంతే అండి. చిన్న చిన్న పుల్లలకి ఈ లాలీపాప్ లాగా పెట్టుకొని తినేయడమే. ఇవి కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇది కూడా మంచి మెమరీ. చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మా పాపకు కూడా ఒక చిన్న మెమరీ లాగా తనకిస్తే చాలా బాగా ఆడింది. అప్పుడప్పుడు మధ్యలో నోట్లో కూడా పెట్టుకునేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.